సరే, డిప్రెషన్, బెక్స్ ట్రయాడ్ త్రీ టర్మ్స్ ఇచ్చారు. లైక్ బెక్స్ ట్రయాడ్లో డిప్రెషన్ గురించి. సో ఏంటంటే నెగిటివ్ థాట్స్ అబౌట్ సెల్ఫ్, ఫ్యూచర్ అండ్ ద వరల్డ్. సో మనం హాయ్ నానా మూవీలో కూడా ఇట్లా ఈ త్రీ అనేవి చూస్తాం ఇనిషియల్గా. అంటే ఆమెకున్న ట్రబుల్స్గా ఫేస్ చేసే టైంలో, లైక్ ఆఫ్టర్ ఆ బేబీ బర్త్ తోటి, సో తన గురించి సెల్ఫ్గా నెగిటివ్ థాట్స్, తన ఫ్యూచర్ గురించి, వరల్డ్ గురించి అన్ని నెగిటివ్ పర్సెప్షన్స్ ఉంటాయి. నిన్ను కలవకపోయి ఉంటే బాగుండేది, నీతో ప్రేమలో పడకపోయి ఉంటే బాగుండేది, నేను పెళ్లి చేసుకోకపోయి ఉంటే బాగుండేది, మహి నాకు పుట్టకపోయి ఉంటే బాగుండేది. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద మూవీ ఇదే ఈ నెగిటివ్ థాట్స్ అనేది పాజిటివ్గా అయిపోయింది. నేనే నిన్ను కూనూరులో కలిసి ఉంటే బాగుండేది, నేనే నీతో ప్రేమలో పడి ఉంటే బాగుండేది, నేనే నిన్ను పెళ్లి చేసుకుని ఉంటే బాగుండేది, మహి నాకే పుట్టుంటే బాగుండేది. ఇక్కడ సర్కమ్స్టాన్సెస్ ఏవి మారవు, ఎన్విరాన్మెంట్లో ఆమెకున్న ట్రబుల్స్ ఏవి మారవు, కానీ ఆమె థాట్ ప్రాసెస్ అనేది ఒకటి మాత్రం చేంజ్ అవుతుంది. సో బేసికల్గా ఈ డిప్రెషన్లో ఉన్న వాళ్ళ థాట్ అనేది నెగిటివ్లో ఉన్నప్పుడు ఇలా అవుతాయి. సో వన్స్ వాళ్ళు అది ఓవర్కమ్ అయినప్పుడు వాళ్ళ థాట్ ప్రాసెస్ అనేది పాజిటివ్గా చేంజ్ అవుతుంది. సో ప్లీజ్ ఐడెంటిఫై ద సిమ్టమ్స్ అండ్ గెట్ ట్రీటెడ్ ఫర్ యువర్ డిప్రెషన్.